కేటీఆర్ కదా కొట్టేసినప్పుడు నిజం లేదు అన్నాడు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. యా శ్యామిల్ కార్తిక్ గారు, సరే మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఒక కొత్త పార్టీ రోజు ఆవిర్భావం జరిగింది. అందులో కవిత గారు మాట్లాడుతూ తండ్రి గారిని టార్గెట్ చేశారా, వాళ్ళ కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారా పక్కన పెడితే, రేవంత్ రెడ్డి గారిని కూడా వెలుగుమట్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా లగచర విషయంలో కావచ్చు, అదేవిధంగా ఏదైతే కోదాడలో జరిగినటువంటి ఒక రాజేష్ అనే లాకప్ డెత్ విషయంలో కావచ్చు మాట్లాడింది. ఒక కర్కూటర్లా ప్రవర్తిస్తూ ఉన్నాడు, జనం అందరూ అరుస్తూ ఉన్నారు, హైడ్రా పేరు తీసుకొచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు తెలంగాణలో అని చెప్పి మిమ్మల్ని ఆ విషయంలోనే మాట్లాడి మొత్తం అంతా కూడా తండ్రి మీద టార్గెట్ పెట్టారు, వాళ్ళు మాట్లాడారు. ఏంటి మరి నిజంగా ఈరోజు కవిత గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు మీ కాంగ్రెస్ పార్టీ? అయితే ముందుగా రాజకీయాల్లో భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఎవరైనా పెట్టుకోవచ్చు, పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. అయితే ప్రజాస్వామ్యయుతంగా ముందుగా కవితమ్మ గారికి వారి పార్టీకి ప్రతినిధులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు రాజకీయాల్లో ప్రజలకు మంచిగా పనిచేయాలి. ఏ హోదాలో పనిచేసినా మంచిగా అధికారమైన ప్రతిపక్షమైన విపక్షమైన ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత రాజకీయాల్లో మన పైన ఉంది కాబట్టి పనిచేయాల్సిన ఇది వ్యక్తిగత అభిప్రాయం, ఇది వ్యక్తిగత. ఇప్పుడు రాజకీయంగా ఏం మాట్లాడతారు? అయితే మేడము కవితమ్మ గారు, నేను ఇన్ని రోజులు నేను కూడా కవితక్క అంటుండే, అయితే ఈరోజు వారే ఒక మాట చెప్పినారు. అయితే ఇంతకుముందు అన్న మాట్లాడుకుంటూ తల్లిగా అని అన్నారు. నేను విన్నంత వరకు కవితమ్మ గారు నేను తల్లిలా ఉండాలని అనుకోవట్లేదు అని అనలేదు, తల్లిగా పరిణితి చెందాలనుకుంటున్నాను. అమ్మకు ప్రతిరూపం పరిణితి చెందాలంటే షీ వాంట్ ద ట్రాన్స్ఫర్మేషన్. నేను తల్లిని అని చెప్పలేదు, తల్లిలా ఉండాలనుకుంటున్నానని, అంటే గౌరవంగా ఉండాలనుకున్నా. కాబట్టి నేను కూడా నా భాషలో కవితక్క నుంచి కవితమ్మ గాని ఇప్పటి నుంచి సంబోధిస్తాను. అయితే కవితమ్మ గారు మాట్లాడుకుంటే ఈరోజు 5 పాయింట్స్ చెప్పారు. 5 దాంట్లో విద్య అని మొదటి అక్షరం చెప్పారు. మొదటి పాయింట్ వైద్యం చెప్పారు. విద్య పైన మమకారాన్ని మక్కువను ముందుగా పెంచుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది మేమే, విద్యార్థులు చదువుకోవాలనుకున్నది మేమే. నాడైనా నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టినా, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు కట్టినా మేమే. ఐఐఎం తెచ్చిన, ఎన్ఐటీలు, నీట్లు, ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి విద్యా వ్యవస్థను ఆద్యం పోసి దానికి పురుడు పోసింది కాంగ్రెస్ పార్టీ. అయితే నేను ఈరోజు కవితమ్మ గారికి వారి పార్టీకి మొదటి సవాల్ చేస్తున్నా. ఏంటి అంటే ప్రభుత్వము నేను ఎందుకు సవాల్ చేస్తున్నా అంటే వారి మాట అన్నారు మాట్లాడేటప్పుడు, ప్రైవేటు విద్యాలయాల్లో కూడా స్కూళ్ళల్లో కూడా ఉచిత విద్య కల్పించేలాగా మేము చేస్తాము తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా. సో నేను కాంగ్రెస్ పార్టీగా నా మొదటి సవాల్ ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఫీజుల పైన విధి విధానాలు ప్రకటించబోతుంది. అంటే ప్రతి విద్యాలయం అంటే ప్రతి స్కూల్ కూడా ఇంతనే ఫీజు తీసుకోవాలి. ఫర్ అన్ని స్కూల్స్ ఫీజు ఒకేలాగా యునానిమస్ గా ఒకేలాగా ఉండాలి, ఇంతే ఫీజు తీసుకోవాలి. అందులో ఇన్ని సీట్లను ఇంతమంది కంటే పేద బడుగు బలహీన వర్గాలకు ఇన్ని సీట్లను ఉచితంగా కల్పించాలి వాళ్ళకి డిఫాల్ట్ గా అని ఇట్లా కొన్ని విధానాలు తీసుకురాబోతుంది. ఉచిత విద్య గురించి తర్వాత చూద్దాం. ముందు ప్రభుత్వం తీసుకొని వచ్చే ఈ విధానానికి మీరు అండగా ఉంటారా ఉండరా? ఏ పార్టీ ఉచిత విద్య అనే కాన్సెప్ట్ తీసుకొస్తారు, లేదు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాదాపు 92 సబ్జెక్టు కరెక్షన్, 92 నియోజకవర్గాల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి ప్రతి నియోజకవర్గం 200 కోట్లు విడుదల చేసి ఈరోజు ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ప్రైవేటు విద్య పైన మేము తీసుకొచ్చే విధానానికి అండగా నిలబడి ప్రైవేటు స్కూల్స్ కి సంబంధించినటువంటి మాఫియాకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అండగా నిలబడి కొట్లాడాల్సిన బాధ్యత ఈరోజు కొత్త పార్టీ పైన ఉంది. సో ఈ విషయము ఈ విద్యార్థి విభాగం వాళ్ళు ముందుగా ప్రభుత్వంతోనే అండగా నిలబడాలి, పార్టీతోనే కాదు, కాంగ్రెస్ పార్టీతోనే కాదు, ప్రభుత్వంతోనే అండగా నిలబడాలి. రెండోది సార్, వీళ్ళు గతంలో విద్య గురించి మాట్లాడినారు కాబట్టి, గతంలో మేము అనేకమైనటువంటి కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్లు ఇవన్నీ ఇస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాక్షాత్తు అసెంబ్లీలో నిలబడి ఇన్ని విశ్వవిద్యాలయాలేంది, ఇంతమంది గ్రాడ్యుయేట్లేంది, ఇంతమంది ఇంజనీర్లేంది, నాకు డీజీపీ చెప్పిండి వచ్చి పోలీస్ కానిస్టేబుల్కి బీటెక్ విద్యార్థులు వస్తున్నారని, ఎట్లా అవుతారు ఇంతమంది గ్రాడ్యుయేట్లు అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యాఖ్య చేశారు. ఆ రోజు ఎందుకో మా కవితమ్మ గారు ఏమీ మాట్లాడలేదు. అయితే వీరు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి ఇవ్వడం ద్వారా సార్ నాకు పర్సనల్గా తెలిసిన విషయం ఇది, అంటే నేను చూసిన ఇది,
చూసి దానిపైన పెద్ద గొడవ కూడా చేసినాం. చాలా మంది ఆడపిల్లల ఆధార్ కార్డుల డేట్ ఆఫ్ బర్త్లు మార్చేసి 18 ఏళ్ళు నిండకుండా కూడా వివాహాలు చేసేసిండ్రు కళ్యాణ లక్ష్మి ద్వారా. సో మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మీరు కళ్యాణ లక్ష్మిలు ఇచ్చారు. ఆ రోజు మా కవిత మేము మాట్లాడలేదు. తర్వాత వైద్యం గురించి అన్నారు. ఆరోగ్యశ్రీని ఇచ్చింది మేమే సార్, అండ్ 108ని తీసుకొని వచ్చింది మేమే సార్. ఈ రోజు ప్రతి హాస్పిటల్లో కూడా తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చింది మీరే, కంటిన్యూ చేస్తుంది ఎక్కడ? 100% చేస్తుంది. ఎక్కడ ఆరోగ్య మధ్యలో సార్ ఆరోగ్య ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుందో మీరు చెప్పండి. చాలా సార్లు మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది, ఎంత సక్సెస్ రేట్ తో వెళ్తుంది? తగ్గింది. అడగండి ఆయన రాజకీయ విశ్లేషణ చెప్తాను, నేను ఆధారాలతో చెప్తాను. మీరు నాకు సమయం ఇచ్చినట్టు పేపర్ అదే అంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే గతంలో ఉన్నటువంటి బకాయిలు అట్లాగే లేని బిల్లులను సృష్టించి కొన్ని కోట్ల రూపాయల అవినీతికి వీళ్ళు పాల్పడితే మేము రాగానే ఫస్ట్ ఆరోగ్యశ్రీని ఆపి దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఏం జరిగింది ఏంటి అని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మొన్న ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు కూడా విడుదల చేసినాం. తర్వాత వ్యవసాయం అన్నారు. వ్యవసాయానికి సంబంధించింది కూడా వ్యవసాయం దండగా అన్న వాళ్ళకు కాదు పండగ చేసి చూపించింది మేమే. 9 గంటల ఉచిత కరెంటు మీద మొదటి సంతకం పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు నిరంతర విద్యుత్ ఇస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం 2010లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, ఛత్తీస్గఢ్తో ఒప్పందాలు జరగడం వల్ల, తదనంతరం ఉద్యమము, ప్రభుత్వం కోల్పోవడము, 2014 నుంచి 16, 17, 18లో వీళ్ళు ఏమి చేయకుండా 18లో నిరంతర విద్యుత్ వస్తే అదంతా కూడా మా కోట అని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కోటాల వేసేసుకున్నారు. తర్వాత ఉపాధి అన్నారు. ఉపాధి గురించి కూడా సార్ రాజీవ్ యువ కిరణాల పథకానికి తూట్లు పొడిచింది కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే, ఆ ప్రభుత్వమే. ఆ రోజు కూడా మా కవితమ్మ గారు ఏమీ మాట్లాడలేదు. సామాజిక న్యాయం ఎందుకంటే ఆ పార్టీలు ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడలేదు. నేను ఇప్పుడు వారు వాదించినట్టు నేను వాదించను, మాట్లాడలేదు. ప్రజలకు తెలుస్తా సాలిగా నేను ఎందుకు మాట్లాడలేదు, ఆ రోజు ఎందుకు అనలే, ఈ రోజు ఎందుకు నేను ఇంత డెప్త్కి వెళ్ళాను ఇక. ఎందుకంటే ప్రజలు ఈ రోజు తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, ఒక మాట అయితే చాలా బాగా అర్థం చేసుకుంటారు. తర్వాత సామాజిక న్యాయం అన్నారు సార్. సామాజిక న్యాయం అన్నప్పుడు ఈ రోజు ఉన్నటువంటి కవితమ్మ పార్టీ పెట్టినటువంటి టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనా పార్టీ ఇమ్మీడియట్ గా రేపొద్దు నుంచి మీరు ఇప్పుడు పార్టీ అన్నారు కదా, మీ పార్టీ తరపున బీసీలకు మేము ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ జనగణన చేసి తేల్చి 42% రిజర్వేషన్లు ఏదైతే చేయాలనుకుంటుందో ఆ కేసులలో మీరు వచ్చి ఇంప్లీడ్ అవ్వండి. ఈ రోజు వరకు మీరు ఎవరు ఇంప్లీడ్ కాలే ఆ కేసులలో. ఆ కేసులు 42% బీసీలకు ఇవ్వాలి, మనం రిజర్వేషన్ కల్పించాలి, మాకు చిత్తశుద్ధి ఉంది. మీరు అంతకన్నా చేస్తామంటే చెప్పుండ్రి. 42 కాదు, మీరు 50% ఏదో అన్నారు కదా, 42 కాదు 50% ఇవ్వాలని కోర్టులో వచ్చి ఇంప్లీడ్ అవ్వండి. ఎందుకంటే ఇది ఆగింది కోర్టులోనే కాబట్టి. తర్వాత కవితమ్మ గారు చాలా సార్లు మాట్లాడుకుంటూ మరమనిషి అని బాగా ఒప్పించి నొక్కించి చెప్పారు. ఆ మరమనిషి ఏంటనేది, మారిన మనిషి మరమనిషి, ఆ మారిన మనిషి ఏంటో, ఆ మరమనిషి ఏంటో కవితమ్మ గారే రానున్న రోజుల్లో చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలంటే చెప్పారు కదా ఆల్రెడీ, ఇంకా చెప్పడం కేసీఆర్ కాదు లేదు, ఓన్లీ ముందు మాటలో మొదటి చెప్పారు. మేము 2014 నుంచి అసలు సినిమా తర్వాత మేము 2014 నుంచి 2023 వరకు చెప్పిన వాటన్నిటిలో నుంచి ముందు మాటలోని మొదటి పేరా చెప్పిండ్రు. ఆ రోజు కూడా మేము గిదే చెప్పినాం, ఆయన మనిషి కాదు, ఆయన మర మనిషి బాబు అని చెప్తే అందరు మా మీద ఎదురుదాడి చేసి ఉద్యమ సింహం, ఉద్యమ నాయకుడిని మీరు అంటారా, నువ్వెంత, నీ స్థాయి ఎంత అని కూడా అన్నారు. మీరంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి అన్నారు. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్సర్ గా ఇప్పుడు ఆవిడ చేత అనిపిస్తున్నారు, అంతే పెద్ద తేడా ఏముంది సార్? ఓకే సార్, మంచి మాట్లాడి. అయితే సార్ దయచేసి బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పార్టీకి అంటే సహచార రాజకీయ నాయకుడిగా, రాజకీయాలు ఉన్న వ్యక్తిగా మీకు ఒక సూచన చేస్తా సార్. దయచేసి మీరు అంటే ఇది విజ్ఞప్తి అనుకోండి, ఏమని అనుకోండి, మీ ఇష్టం. కల్వకుంట్ల కవిత గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఆడినట్లు ఆడుతున్నారు, చెప్పినట్లు మాట్లాడుతున్నారు, ఈ చిలక ఆ పంజరం అన్నారు అనుకోండి. మీరు అన్నారనుకోండి, మీరు చెప్పకనే ఒక విషయాన్ని టేతటెల్లంగా మీ నాయకుడి గురించి ఒక మాట చెప్తున్నారు. ఏంటి తెలుసా? మా నాయకుడిగా అసమర్థుడు, ఒక కూతుర్ని సరిగ్గా పెంచలేని ఒక అసమర్థమైన తండ్రి మా నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇస్ అనే ఫెయిల్డ్ మ్యాన్. ఇంకా కల్వకుంట్ల తారక రామారావు అన్న
ఫెయిల్డ్ పాలిటీషియన్ ఇప్పటికి. కానీ చంద్రశేఖర్ రావు గారి పూర్తిగా మీరు ఆయన ఒక ఏమంటారు ఇక పదం నేను చెప్పొచ్చు ఫెయిల్డ్ అన్నట్టు దాని అర్థాలు వస్తాయి. సో నేను వాళ్ళు సరే పార్టీగా మాకు విభేదాలు ఉన్నప్పటికీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అంటే అపారమైనటువంటి గౌరవము. వారు మంచి అంటే పిల్లల్ని కానీ రాష్ట్రాన్ని కానీ పార్టీని కానీ వారికి ఉన్న విధానంలో మంచిగానే తీసుకుపోతున్నారని మేము అనుకుంటాం. మీరు ఇట్లా ఆయన చెప్పినట్లు ఆడుతుంది ఈయన చెప్పినట్లు ఆడుతుంది అనుకోండి, మీ నాయకుడి మీద మీరే లేనిపోని అనుమానాలు కలిగించినట్లు అవుతుంది. సో దయచేసి ఉపసంహరించుకుంటే మీకే మంచిది, లేకపోతే మాకు పోయేది ఏం లేదు, మీకే ఇబ్బంది కలుగుతుంది. ఇంకోటి తర్వాత కవితమ్మ గారు మాట్లాడుకుంటూ కుమ్మెర ఘటన అని చెప్పి, ఈ కుమ్మెర ఘటనల మీ పక్కన నిలబడుతున్నటువంటి విశారాధన్ టీం ఆర్థిక నేరాలకు పాల్పడుతుంది. కుమ్మెర ఘటనల లక్షల రూపాయలు వసూలు చేసిర్రు ఈ కుమ్మెర ఘటన మీద. అమ్మా మీ పక్కన నిలబడుతున్న విశారాధన్ గారు చొక్కా పట్టుకొని అడగండి, మీకు తెలియదు మా దగ్గరికి ఈ విషయాలు రాలేదంటే అక్కడ కనపడలేదు, వచ్చారు అక్కడ అసలు రాలేదు కదా. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయనకు మాకేం సంబంధం? మొన్నటిదాకా సంబంధం లేదు కదా. సపరేట్ గా మాట్లాడుతున్నాను. నేను పార్టీ గురించి మాట్లాడు. మొన్నటి వరకు మీ పక్కన నిలబడ్డారని చెప్పిన సపోర్ట్ తో మేము చేస్తున్న ఉద్యమానికి అనుకోరు, వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి ఏం చేయాలనుకో వాళ్ళు చేయమని కలిసి కమాండ్ చేసినాం. అంతే. మీ పక్కన ఉన్న ఆయన ఈ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. సో మమ్మల్ని ఆగిరేంది సాక్షాత్తు ఆయన్నే ఆ విశారాధన్ టీం వాళ్ళతో మాట్లాడుకుంటూ అన్న మా డబ్బులు మా పేరు మీద మీరు వసూలు చేసిన డబ్బులు మాకు ఇవ్వండి అని అంటే ఆయన నానా బూతులు మాట్లాడినటువంటి ఆడియోని మీడియాలో మీకు కావాలంటే మీ ద్వారా వారికి పంపిస్తాను. ఆ విశారాధన్ గారి టీం ని ముందు చొక్కా పట్టుకొని అడగండి, తర్వాత మా దగ్గరకు వద్దురు కానీ. తర్వాత ఏమంటారు మరి నిజంగానే మరి ఆవిడ అన్నారని కాదు కానీ కవిత గారు, కుమ్మేరులో జరిగిన ఘటన విషయంలో ముఖ్యమంత్రి స్టాండ్ ఏంటి? కనీసం వెళ్ళి సంప్రదించడం, మాట్లాడడం, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడం ఏమైనా చేశారా సార్? ఇప్పుడు ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రి స్థాయి కనీసం కేసీఆర్ గారు కూడా పోవాలి కదా, వాళ్ళ మంత్రి పోవాలి, ఎమ్మెల్యే పోవాలి. వెళ్ళారు సార్, వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే లేడు, ఎంపీ గారు వెళ్ళారు. కొండగట్టులో దారుణం కేసీఆర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గ బృందము, జిల్లా నాయకులు అందరూ వెళ్ళిరు. ఆ సంఘటన జరిగినటువంటి వాళ్ళ దోషులు ఎవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పారు. ఎస్పీ గారికి, పోలీస్కి కూడా సీఎం ఆఫీస్ నుంచి డైరెక్షన్స్. కూడా శ్రవణ్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతే కొండగట్లో జరిగిన అంశంలో అంత పెద్ద విపత్తు జరిగితేనే వెళ్ళి పలకరించిన ఆయన ఈ చిన్న పాప చనిపోతే వెళ్ళి పలకరిస్తాడా? పలకరించడం వేరు, పట్టించుకోలేదు. కానీ సీఎం ఫిజికల్ గా వెళ్ళలేదేమో కానీ ఆయన చేయాల్సిన అన్ని కూడా ఆ కుటుంబానికి చేసిండు. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పోలీసుని డైరెక్ట్ చేసిరు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరినీ పంపించారు. వాళ్ళ కుటుంబానికి ఏం కావాలో వాళ్ళకి అండగా నిలబడమని చెప్పారు. ఒక 1 minute ఇవ్వండి, అంటే ఇది ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే చెప్తున్నా. అయితే సార్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తర్వాత ఈ రోజు వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ, నేను రెండు వేరు అని మాత్రం నేను అనుకోను సార్. పాలించడానికైనా ప్రశ్నించడానికైనా మన వాళ్ళే ఉండాలన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆలోచనగానే ఈ రోజు మా కవితమ్మ గారు కనిపిస్తున్నారు. ఎందుకు అంటే ఒక నిజంగా అలాగ అన్నారు అనుకోండి, కేవలం కేసీఆర్ గారినే టార్గెట్ చేయాలా? వెళ్ళారా? 100 సమస్యలు ఇక్కడ 100 సమస్యలు మాట్లాడాలి కదా సార్. మొత్తం సభ మొత్తం కేసీఆర్ గారు చుట్టూ ఉంది కాబట్టి డౌట్లు వచ్చినాయి. సహజంగా మొత్తం మాట్లాడింటే ఏమో అనుకుంటుండే, కానీ అట కాకుండా ఈరోజు సభ మొత్తం కేసీఆర్ 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 రారు, ఎంతైనా మొత్తం సారు రారు కారు 16 లేదు ఎన్ని చెప్పినా సారు చుట్టే తిప్పింది కాబట్టి ఈ అనుమానాలు వస్తున్నాయి. పాలించడానికైనా ప్రశ్నించడానికైనా మనమే ఉండాలి. 2.5 సంవత్సరాలుగా కల్వకుంట్ల తారక రామారావు గారిని ప్రశ్నించడానికి ముందుకు పెడితే ఆయన షాబాద్ పోయి బొక్కబోర్ల పడ్డాడు, వెలుగుమట్ల పోయి బొక్కబోర్ల పడ్డాడు, ఏడికి పోయినా ఫెయిల్ అయ్యి వచ్చింది. కాబట్టి కల్వకుంట్ల తారక రామారావు ఇస్ అన్ ఫెయిల్డ్ లీడర్ ఇన్ ద తెలంగాణ పాలిటిక్స్ అని అర్థం చేసుకొని ఈజ్ అన్ హోప్లెస్ క్యాండిడేట్ అని ఒక అంతిమ నిర్ణయానికి వచ్చినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆయనను స్లోగా పక్కకు తప్పించి కవిత గారిని ముందు పెట్టి ఏ తెలంగాణ పేరు తీసేయడం వల్ల అధికారాన్ని కోల్పోయారో ఆ తెలంగాణ పేరుని ముందర పెట్టి ప్రశ్నించడానికి కల్వకుంట్ల కవితమ్మ గారిని పంపించినట్టే మేము చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఉందంటారు. ఇంతకు ముందు
అన్నగారు మాట్లాడుకుంటూ మీ బీఆర్ఎస్ వాళ్ళే ఓడగొట్టిరు మా కవిత గారిని ఎంపీగా అన్నారు. ఎస్, ఈ విషయంలో ఒక అంతకు నేను కూడా ఏకీభవిస్తా. ఎందుకు అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మి టికెట్ ఇచ్చినటువంటి జీవన్ రెడ్డి గారే మాట్లాడినరు, సీనన్న కొడుకని నేను వదిలేసిన అని చెప్పి ఆయన్నే మాట్లాడిండు. సో ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినటువంటి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ తోని కొలేడయ్యి ఆ రోజు కవితమ్మ గారిని ఓటించారు అని ఈ రోజు నమ్మక తప్పని పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది సార్. అంటే ఆయన పార్టీలో తీసుకోవడం వెనక ఇంత బలమైనటువంటి కారణాలు కూడా ఉండొచ్చు. అందుకే మరి అంతే కదా, ఈ రోజు చాలా నిజాలన్నీ కూడా నిలకడంగా తెలుస్తాయి. సో ఆ రోజు ఎందుకు ఓడిపోయినాం, 1500 మంది కార్యకర్తల సపోర్ట్ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు ఎందుకు అంటే జిల్లాలో అంతమంది ఎమ్మెల్యేలు గెలిచి సార్ బీఆర్ఎస్ వేవ్ లో ఓడిపోయినాడు 18 లాంటి అనుకోవచ్చు, 23 అయితే కాంగ్రెస్ వేరే ఉంది కదా, అంత పెద్ద నాయకుడు అంత మంచి ఆయన ఎందుకు ఓడిపోయిండు, అది కూడా మళ్ళీ ఎంపీకి కూడా ఓడగొట్టారు. ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యే ఓడిపోతే వెంటనే ఎంపీగా గెలిచారు. అట్లాంటి ఇంత మంచోడైనటువంటి జీవన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అంటే సో పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. అయితే టిఆర్ఎస్ లో ఎంపీ 2 సార్లు, ఎమ్మెల్సీ 2 సార్లు ఇచ్చినాం కదా అని అంటున్నారు. ఉద్యమకారులకు మోసం జరిగింది, నేను కూడా ఒప్పుకుంటా. మా రామ్మూర్తి అన్ననే, మా రామ్మూర్తి అన్న ఒక కార్పొరేషన్ ఇవ్వచ్చు కదా, ఎమ్మెల్యేగా మదిరల ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు. అవును, ఓడిపోయిండు. మీ బట్టి గారి మీద ఓడిపోయాడు. అందుకే మళ్ళీ అవకాశం వస్తుందని చాలా పాపం ట్రై నేను అందుకే అంటున్నా. రామ్మూర్తి అన్న గురించి మాట్లాడుతున్నా. 10 ఏళ్ళు నిండే కదా, 10 ఏళ్ళలో 4 సార్లు కార్పొరేషన్ చైర్మన్ అని మార్చారు కదా. ఆయన ఎర్రల శ్రీనివాస్ కి 2 సార్లు ఇచ్చారు కదా, ఆయనకు 2 సార్లు ఇచ్చే బదులు మా రామ్మూర్తి అన్నకు ఒకసారి ఇవ్వచ్చు కదా. ఆయన కూడా అదే అంటున్నాడు కదా. అన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ పైగా అంటే నాకు అన్నతో పరిచయం తక్కువ, బాగా తెలుసు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అని టిఆర్ఎస్ అని కొడితే అన్న పేరు కూడా వస్తుంది, విద్యార్థి విభాగం ఫౌండర్ గా వస్తుంది అన్న పేరు. తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ బొమ్మరామ. అందుకని ఒకసారి 2 సార్లు ఆయనకి చెప్పదు, ఒకసారి మరి రామ్మూర్తి అన్నకి ఇవ్వచ్చు కదా. గౌరవించుకో, ఉద్యమకారుల్ని పక్కన పెట్టారు. అయితే అన్నలు మాట్లాడుకుంటూ అదే ఆవిడ అదే అన్నారుగా కవిత గారు, ఉద్యమంలో ఉద్యమకారులందరినేమో పక్కన తోసేసి ఉద్యమ ద్రోహులను అందరిని పక్కన పెట్టుకున్నటువంటి కేసీఆర్ గారికి ఇంకా 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 మనుగడ లేదంటే మాట్లాడారు. ఇంతకు ముందు అన్న మాట్లాడుకుంటూ రామ్మూర్తి అన్న మాట్లాడుకుంటూ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఎవరిని ఏమన్నా మేము బయరించము, ఒక ఆర్టీసీ కండక్టర్ గారితో పొల్లు కొట్టినాము, మీడియా సంస్థల పైన దాడులు చేసినాము అన్నారు. ఏమైంది సార్, రాజకీయాల మస్తు మాట్లాడతారు అంటారు. తీసుకోవాలి సార్, విమర్శను తీసుకోవాలి, ప్రతి విమర్శ చేయాలి. ఆర్టీసీ కండక్టర్ కి స్వేచ్ఛ లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి పైన, ముఖ్యమంత్రి గారి పైన ఒక మాట అనే స్వేచ్ఛ ఒక ఆర్టీసీ కండక్టర్ కి లేదా? అంతేలే, వాళ్ళు ప్రాణాలు కోల్పోతేనే మీరు ఎవరాయ వాళ్ళు అని ఇట్లా తీసి ప్రయోగించిన వాళ్ళు ఆర్టీసీ కండక్టర్ ని కొట్టలేదు అంటే ఏం పెద్ద ఉంటది. అనేకమైనటువంటి ఛానళ్లను బ్యాన్ చేసిన మీరు ఈరోజు దాడులు చేస్తే పెద్ద వింత ఏముంది సార్. అయితే ఇంకోటి, పదవుల వ్యామోహంలో కవితక్క అవుట్, వెన్నుపోటు పొడిచిన జీవన్ రెడ్డి ఇన్ బీఆర్ఎస్ లకి. సో ఇంతకు ముందు అన్న మాట్లాడుకుంటూ తల్లిదండ్రులు క్షోభ అది అని మాట్లాడారు. అవును సార్, ఆడబిడ్డ కన్నీరు పెట్టిన ఏ కుటుంబం కూడా పెద్దగా ఏ కుటుంబం ఆడబిడ్డ కన్నీరు పెట్టిన ఏ కుటుంబం ఒక రాఖీ కట్టించుకోవడానికి అంటే సార్, ఒక రాఖీ కట్టించుకోవడానికి తీరిక లేని కల్వకుంట్ల తారక రామారావు గారు ఇంకా ఏమి మాట్లాడొద్దు సార్. ఎందుకంటే సార్ ఒకవేళ మా చెల్లెలు ఒకసారి రాఖీ కడతా అంటే నేను ఎక్కడ ఉంటా, వచ్చేసరికి హైదరాబాద్ బయట ఉన్నాను, నేనే వచ్చిన. అట్లాంటి హైదరాబాద్ ఉన్నాయన బయటికి ఇమీడియట్ టికెట్ వేసుకొని వెళ్ళిపోయిన రాఖీ కట్టించుకోకుండా. సో కాబట్టి ఏంటంటే వాళ్ళ బుక్లెట్ మూసీ గురించి వారందరూ మూసీ గురించి మా మీద ఆరోపణలు చేశారు కాబట్టి ప్రజలకు కూడా తెలవాలి. ఇది 2014 తెలంగాణ రాష్ట్రపతి ఎన్నికల ప్రణాళిక 2014. ఇగో పేజ్ మేము మూసీ గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. పేజ్ నెంబర్ 31 మొత్తం ఫుల్ పేజ్ రాశారు సార్ వాళ్ళు. ఫుల్ పేజ్ రాశారు. మూసీ పునర్జీవనం చేస్తాం, హైదరాబాద్ చుట్టుపక్కల శాటిలైట్ టౌన్షిప్, మూసీ నది, హుస్సేన్ సాగర్ ల శుద్ధి, ఇట్లా కొబ్బరికాయ ఇన్ని చేసిరు మీరు. అయితే ఇన్ని పెద్ద ఫుల్ పేజ్ రాసి ఏమి చేయలేదు సార్. అయితే మీరు కేసీఆర్ కన్నా గొప్పగా ఏం చేసిరు అడిగిరు కదా. మీరు ఆర్టీసీ మంత్రిగా పనిచేసిరు,
10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆర్టీసీకి మీరు ఏం చేయలే, కానీ మేము చేసి చూపించాం. వితిన్ వన్ డే ఎప్పుడు మొన్ననే వాళ్ళు ఇట్లా మేము చేసి చూపించాం. ప్రాణం కోల్పోయి దానివల్ల ఒక ప్రాణం కోల్పోయింది కదా. ప్రాణం తర్వాత ఈ ప్రాణం కూడా ఎప్పుడు కోల్పోయింది తెలుసా? అప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతున్నటువంటి సమ్మె ఆర్ ఉద్యమము కల్వకుంట్ల తారక రామారావు గారు వచ్చి మేము సమ్మెలోకి వస్తున్నామని చెప్పిన వెంటనే ఇది జరిగింది. అయితే ఇదే మన యోయో వేదికపై డెఫినెట్ గా మన యోయో వేదికకే సార్ మన యోయో వేదికపై తన సహధర్మచారిని విషయం అడిగితే తన సహధర్మచారిని చెప్పింది ఏమని, అక్కడ ఈ ఉద్యమంలో సమ్మెలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తారంట, ఉద్యోగాలకు తీసేస్తారంట అని అన్నారంట. అందుకే ఆయన మనస్తాపం చెందిందని మన వేదికకే ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది సార్. అంటే ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా సమ్మెలో ఉందా? లేదు కదా. ఏ కాంగ్రెస్ వాళ్ళు కూడా సమ్మెలకు పోలేదు కదా. పోనీ ప్రభుత్వం ఎక్కడన్నా ఆ ప్రకటన చేసిందా? మరి ఈ లీక్ ఇచ్చిన ఎదవ ఎవడు? నేను ఫస్ట్ టైం వాడుతున్న ఈ వర్డ్. నేను సహజంగా